ఈ ప్రేమ కథలు సాడ్ ఎండింగ్‌తో ముగుస్తాయని అందరూ అనుకుంటారు. సో, హ్యాపీ ఎండింగ్‌తో ముగిసిన ఈ ప్రేమ కథనైతే ఇప్పుడు వినేయండి. సో, ఇద్దరు బావ-మరదళ్ళైతే ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి బాగా కలిసిమెలిసి ఆడుకునేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ అయితే లేవు వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి. సో, అబ్బాయికైతే ఒక రోజైతే ఉద్యోగం అయితే వచ్చేసింది. కానీ ఈ అమ్మాయి ఇంకా చదువుకుంటానే ఉంది. అబ్బాయికైతే ఫోన్ కాల్ వచ్చింది. మీకు హైదరాబాద్‌లో జాబ్ వచ్చింది. సో, వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి. అందుకు అబ్బాయి అయితే ఇంకా రెడీ అయ్యి మొత్తం అన్నీ సర్దుకొని జాబ్‌కి వెళ్ళడానికి బస్ స్టాండ్‌కైతే వెళ్ళి బస్ ఎక్కుతా ఉంటాడు. అప్పుడే తనకు ఒక ఫోన్ కాల్ వస్తది. నీ మరదలు ఇలా కాలు జారి కింద పడిపోయింది. సో, నువ్వు త్వరగా రావాలి అని చెప్పి ఫోన్ చేస్తారు. సో, అబ్బాయి అయితే వెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చేసి వస్తా ఉంటే తనకొక మాట గుర్తుకొస్తది. ఏమంటే, నేను సింపుల్‌గా నా మరదలకి కాలు జారే కదా కింద పడింది. కానీ నేనెందుకు ఇంతగా ఫీల్ అవుతున్నాను, ఇంతగా ఎందుకు బాధపడుతున్నాను అని. సో, ఆ రోజు తనకు తెలుస్తది. తను తనని ప్రేమిస్తున్నాడు అని తనకు అర్థమవుతది. కానీ ఆ విషయం అమ్మాయికి చెప్పడు. ఆ అమ్మాయి కూడా ఫీలింగ్స్ ఉన్నా గానీ ఆ అమ్మాయి చెప్పదు ఆ అబ్బాయికి. సో, వాళ్ళేం చేస్తారంటే అలాగే ఉంటారు కొన్ని రోజులు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికైతే ఫోన్ కాల్ వస్తుంది. ఆ మరదలుంది కదా! వాళ్ళ డ్యాడీ నుంచి ఫోన్ వస్తది. ఇలా కూతురికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. సో, పెళ్లి ఇంకా 3, 4 డేస్‌లోనే చేయాలి అని చెప్తా ఉన్నారు వాళ్ళు. సో, త్వరగా నువ్వు వచ్చేయి మనం పెళ్లి అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్తారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. పెళ్లి కూతురికి అయితే తన మరదలకైతే తన ప్రేమనైతే చెప్పలేదు. ఏం చేయాలో అర్థం కాక ఊరికైతే వెళ్తారు. తనకి సడన్‌గా ఒక న్యూస్ అయితే వస్తది. ఏమంటే పెళ్లి కొడుకు పెళ్లి వద్దు అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఈ అబ్బాయి సంతోషం పట్టలేకపోతాడు. ఇంకా తన మరదలకి ఎలాగైనా తన మాట చెప్పేయాలి అని చెప్పి ఒకరోజు రాత్రికి వెళ్ళి తన బయట కూర్చొని ఇలా చెప్తాడు. నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. కానీ ఇన్ని రోజులు చెప్పలేదు. ఎందుకంటే ఎక్కడైనా నీకు నేను ఇష్టం లేకపోతే ఎక్కడ మన రిలేషన్ ఇదైపోతుందో అని నేను ఇన్ని రోజులు చెప్పలేదు అని చెప్తాడు. ఆ అమ్మాయి అప్పుడు చెప్తది. బావ నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు జాబ్ కోసం వెళ్ళిపోతున్నావని నేను కావాలనే కాలు జారి కింద పడిపోయినాను. కానీ నీకు ఈ విషయం తెలియదు. పెళ్ళికొడుకు ఎందుకు పెళ్ళి ఆపేసినాడో తెలుసా? నేను అతనికి ఫోన్ చేసి ఇలా చెప్పేసినాను. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని. అందుకే పెళ్ళి ఆపేసినాడు అని చెప్తాడంట. సో, ఇంకా ఇది మాటలన్నీ విన్న వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే, సో, వీళ్ళిద్దరికీ ఎప్పటినుంచో చేసుకోవాలని ఉందా అని తెలుసుకొని వాళ్ళిద్దరికైతే హ్యాపీగా మ్యారేజ్ చేసేస్తారు. సో, ఎంత హ్యాపీ ఎండింగ్ కదా! సో, మా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.